జై భవాని, జై మాతా దుర్గా భవాని. ఈరోజు వచ్చేసి టాపిక్ భవాని రామ తులసి. తులసిలో 3 రకాలు ఉంటాయి భవాని. ఇది రామ తులసి. దీని కాడ చూసారా ఎలా ఉందో? రామ తులసి అంటారు. ఈ తులసి విష్ణు తులసి. కాడ కొంచెం నలుపు ఉంటుంది. ఇది ఎర్రడాలుగా ఆకు కూడా ఎర్రగా వస్తుంది అనమాట. ఇది ప్లస్ లక్ష్మీ తులసి భవాని. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి. ఈ 2 తులసిల్ని మనకి కార్తీక మాసంలో కూడా నాటుకొని పూజ చేస్తారు. ప్రతి ఒక్క వేళల్లో కూడాను మనకి కంపల్సరీ లక్ష్మీ తులసి, విష్ణు తులసి పూజకి మనము నాటుకుంటాం అనమాట. ఈ తులసి వచ్చేసి రామ తులసిని పెళ్లి కాని వారు ఎవరైనా సంబంధాలు వచ్చి కొంచెం సెట్ అవ్వకపోయినా అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ రామ తులసిని కనుక పూజ చేస్తే అవి అవుతాయి అనేసి పెద్దలు చెప్పారు. ఒకవేళ ఎవరికైనా అవసరమైతే దీన్ని ఈ అమ్మవారిని పూజించుకొని మీ కోరికను నెరవేర్చుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. జై భవాని, జై జై భవాని, జై భవాని.